ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మనము ఈరోజు 8th క్లాస్లో సెకండ్ లెసన్ చూద్దామండి. ఈ లెసన్ చూసే ముందు మళ్ళొక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషనల్ ఛానల్. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడంలో తప్పేం లేదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషనల్ ఛానల్. మనం 8th క్లాస్లో సెకండ్ లెసను ఘర్షణ గురించి చూద్దాం. మనం ఇంతకుముందు 8th క్లాస్లోనే మొట్టమొదటి పాఠంలో బలాలు చూసాం. బలాలు అనేవి 2 రకాలుగా గమనించాం. అవేంటి అంటే స్పర్శ బలాలు, క్షేత్ర బలాలు. ఆ స్పర్శ బలాల్లో మళ్ళీ 4 రకాలు చూసాం మనం. ఏంటి అంటే అభిలంబ బలం, కండర బలం, అలానే తన్యత, ఘర్షణ బలం. వాటిలో మనం ఏ బలాన్ని గురించి చూస్తున్నామో అంటే ఘర్షణ బలం గురించి చూస్తున్నాం. బలాల్లో 2 రకాలు గమనించాము. వాటిలో స్పర్శ బలాల్లో ఒక రకం ఏంటి అంటే ఘర్షణ బలం. ఆ స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే ఈ బలాన్ని ప్రయోగించగలం. అలాంటి బలాన్ని ఏమన్నాము అంటే ఘర్షణ బలము. ఈ ఘర్షణ బలం అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, వేటి మీద ఆధారపడుతుంది, ఈ ఘర్షణ బలం అనేది మనకు అవసరమా అనే విషయాలని గమనిద్దామండి. మొట్టమొదటిగా ఘర్షణ బలం. ఘర్షణ బలం అంటే 2 వస్తువుల ఉపరితలాలు ఒకదానికొకటి స్పర్శలో ఉన్నప్పుడు, ఒక 2 వస్తువులు ఉన్నాయనుకోండి, దానికి ఒక ఉపరితలం ఉంటుంది కదా. ఒక వస్తువు యొక్క ఉపరితలం, ఇంకొక వస్తువు యొక్క ఉపరితలం 2 కూడా ఎలా ఉండాలి? స్పర్శలో ఉండాలి. స్పర్శలో ఉన్నప్పుడు, అవి 2 స్పర్శలో ఉన్నప్పుడు ఒక తలం పై మరొకటి చలన దిశలో ఉన్నప్పుడు, అంటే 2 వస్తువులు స్పర్శలో ఉన్నాయి, ఒకటి ఏంటంట చలిస్తూ ఉంది, ఒకటి చలన దిశలో ఉన్నప్పుడు మరొక వస్తువు తలం కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే కలుగజేసే బలాన్ని ఘర్షణ బలము అంటాం. టేబుల్ తీసుకున్నాం, టేబుల్ మీద ఒక బుక్ పెట్టామండి. అంటే బుక్కు ఒక ఉపరితలం ఉంటుంది కదా, అలానే టేబుల్కి ఒక ఉపరితలం ఉంటుంది కదా. ఈ 2 ఏమైపోయినాయి? 2 స్పర్శలో ఉన్నాయి. 2 స్పర్శలో ఉన్నప్పుడు ఒక ఉపరితలంపై, అంటే ఈ టేబుల్పై పుస్తకం ఉంది కదా, పుస్తకం యొక్క ఉపరితలం ఉంది కదా. మనం బుక్ని ఇలా లాగామనుకోండి, ఇటువైపు ఇలా లాగాను, టేబుల్ యొక్క ఉపరితలము పుస్తకము యొక్క ఉపరితలంపై కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే ఘర్షణ బలం. 2 ఉపరితలాలు, 2 వస్తువుల ఉపరితలాలు ఒకదానికొకటి స్పర్శలో ఉన్నప్పుడు, అంటే బుక్కు టేబుల్ యొక్క ఉపరితలాలు ఎలా ఉన్నాయి? స్పర్శలో ఉన్నాయి. ఒక తలంపై, అంటే బుక్కు తలం కానీ టేబుల్ తలం, ఒక తలంపై మరొకటి చలన దిశలో ఉన్నప్పుడు, అంటే ఒక తలంపై ఒకటేంటి? 2 స్పర్శలో ఉన్నాయి, ఒకటే కదులుతుంది, 2 కదలటం లేదు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒకటే కదులుతుంది. ఒక తలంపై మరొకటి చలన దిశలో ఉన్నప్పుడు మరొక వస్తువు తలము, అంటే చలన దిశలో ఉన్న వస్తువు తలంపై ఇక్కడ ఉన్న వస్తువు తలం కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే ఘర్షణ బలము. ఘర్షణ బలం వ్యతిరేక దిశలో ఉంటుంది. ఘర్షణ బలము వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే మనకి ఈ 2 తలాలు స్పర్శలో ఉన్నప్పుడు ఇది చలన దిశ ఇటు ఉంది,
దీనికి వ్యతిరేక దిశ అంటే ఇటువైపు. ఈ వ్యతిరేక దిశ టేబుల్ బుక్కుపై కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే ఘర్షణ బలము అంటాం. ఇదేమో మనం కలుగజేసిన బలం వలన చలన దిశ. ఇదేంటి అంటే ఘర్షణ బలం. ఘర్షణ బలం అంటే ఏంటి అంటే ఫ్రిక్షన్ ఫోర్స్. అందుకని మనం ఇక్కడ ఏం చెప్తాము అంటే ఎఫ్, స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. క్యాపిటల్ ఎఫ్ అంటే మనం కలుగజేసిన బలం. ఏమీ లేదు, రెండు తలాలు స్పర్శిస్తున్నప్పుడు ఒక తలం ఇంకో తలం మీద ఆ వ్యతిరేక దిశలో కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే ఘర్షణ బలము అంటాం. దీన్ని మనం ఎక్కడ గమనిస్తాము అంటే దీన్ని గమనించడానికి ఒక టేబుల్ కనుక, ఒక లాంగ్ టేబుల్ కనుక తీసుకొని దీని మీద ఒక చెక్క దిమ్మెను పెట్టాం. ఈ చెక్క దిమ్మెను ఏం చేసాము అంటే ఒక దారంతో ట్రాలీ అంటే మనకి అదేమవుతుంది అంటే ఇది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా పుల్లీస్ లాగా ఉంటుంది, చక్రం లాగా ఉంటుంది. ఇది తిరుగుతుంటే దీంతో పాటు దారం కూడా ఏమవుతుంది, దాని వైపు లాగుతుంది అన్నమాట. అలా దారానికి ఏం చేస్తాము అంటే కింద కొంత వెయిట్ పెట్టాం. ఇక్కడ ఫస్ట్ కొంతే పెట్టామనుకుందాం, ఒక 5 కేజీలు పెట్టాం. మామూలుగా ఏమవుతుంది, 5 కేజీలు పెట్టగానే కొంచెం ఈ దారం ఏమవుతుంది, ముందుకు లాగుతుంది. ఈ ముందుకు లాగేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ తలము ఇవి రెండు ఎలా ఉన్నాయి, స్పర్శలో ఉన్నాయి. మళ్ళీ ఇది చెక్క దిమ్మెతో ఏమైంది, స్పర్శలో ఉంది. అంటే ఈ రెండు తలాల మధ్య రెండింటి మధ్యలో ఏముంది, ఘర్షణ బలం ఉంది. చెక్క దిమ్మెకు దారానికి మనకి స్పర్శలో ఉన్నప్పుడు చెక్క దిమ్మె తలం ఏం చేస్తుంది అంటే వ్యతిరేక దిశలో మనకి ఈ దారమేమో ఇటువైపు, దారం ఏం చేస్తుందంటే ఇటువైపు కలుగజేస్తుంది. దీనిపై ఘర్షణ బలం కలుగజేసేది ఏంటి అంటే టేబుల్ ఘర్షణ బలాన్ని వ్యతిరేక దిశలో కలుగజేస్తుంటే చెక్క దిమ్మె దారం సహాయంతో ఏమవుతుంది అంటే మనకి ఇటువైపు కలుగజేస్తుంది. అంటే ఇక్కడ దారము, చెక్క దిమ్మె మరియు టేబుల్ ఈ 3 స్పర్శలో ఉన్నాయి కదా. కానీ 3 స్పర్శలో ఉన్నా కానీ ఏది ఈ చెక్క దిమ్మెను ఆపడానికి ప్రయత్నిస్తుంది అంటే టేబుల్. కాబట్టి టేబుల్ యొక్క ఉపరితలం ఏం చేస్తుంది అంటే ఘర్షణ బలాన్ని కలిగిస్తుంది. ఈ ఘర్షణ బలం ఇటు కలుగజేస్తుంటే ఈ వెయిట్ ఏం చేస్తుంది అంటే ఇటువైపు బలాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి చెక్కదిమ్మ ఇటువైపు కదులుతుంది. చెక్కదిమ్మ చలన దిశకు ఘర్షణ బలం ఏ దిశలో ఉంటుంది అంటే వ్యతిరేక దిశలో. ఈ దిశలో కలుగజేసిన బలానికి ఏది ఉపయోగపడింది అంటే పుల్లీస్. ఇవి ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ ఇంకా వెయిట్ పెంచాం అంటే చల్ల దిశ ఏం చేస్తుంది, ఇక్కడ బలం పెరగగానే ఈ పుల్లి మీద ఏమవుతుంది, ముందుకెళ్తుంది. ఇక్కడ పుల్లి ఏం చేస్తుంది, దారం మీద ఘర్షణ బలాన్ని, ఈ పుల్లి అనేది దారం మీద ఘర్షణ బలాన్ని, ఈ దారమేమో ఇటువైపు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఘర్షణ బలము గమనిస్తాము, ఇదేమో చలన దిశ. ఇక్కడ టేబుల్కి చెక్కదిమ్మకి మధ్యలో మనము ఘర్షణ బలాన్ని గమనిస్తాం. ఈ 2 తలాల మీద ఇదేం చేస్తుంది, ఆపేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ బలం వల్ల ఏమవుతుంది, ఇది ముందుకు జరుగుతుంది. అంటే చలన దిశ ఇటువైపు ఉంది, ఘర్షణ బలం ఇటువైపు ఉంది. ఇది ముందుకు జరుగుతూ ఉంటే ఇక్కడ పుల్లి ఏం చేస్తుంది, దీన్ని దారాన్ని వెనక్కి నెడుతుంది. కాబట్టి పుల్లి అప్లై చేసేది ఏంటి అంటే ఘర్షణ బలం. మళ్ళీ దారం ఏం చేస్తుంది అంటే చలన దిశ ఇటువైపు ఉంటుంది. దేని వలన అంటే ఇక్కడ ఉన్న బరువు వలన. ఈ బరువు ఇంకా పెంచాం అంటే చలనం ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ ఘర్షణ బలం ఎటువైపు పనిచేస్తుందంటే ఇటువైపు. అలా మనకి అంటే 2 తలాల మధ్యలో కలుగజేసే బలాన్ని ఏమంటున్నాము అంటే ఘర్షణ బలం. 2 తలాల మధ్యలో ఉన్నప్పుడు, స్పర్శలో ఉన్నప్పుడు ఒక తలం ఇంకొక తలంపై వ్యతిరేక దిశలో, దేనికి వ్యతిరేక దిశలో, ఒక వస్తువు చలిస్తుంది కదా, ఒక తలంపై ఒక వస్తువు చలిస్తుంటే ఆ చలన దిశకి వ్యతిరేక దిశలో ఇంకొక తలం కలుగజేసే బలాన్ని ఏమంటున్నాము అంటే ఘర్షణ బలం. ఈ ఘర్షణ బలం అనేది మనం గమనిస్తే ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అంటే 3 రకాలుగా కనిపిస్తుంది ఘర్షణ బలం. మూడు రకాలు.
ఒక తలంపై ఇంకొక తలము చల్లదిశలో ఉన్నప్పుడు అంటే వస్తువు సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుందంటే దానికి ఏమవుతుంది అంటే సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంటే దానికి త్వరణం అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇందాక మనం టేబుల్ మీద ఒక చెక్క దిమ్మె ఇది చలన దిశలో ఉంది అంటే దీనికి ఏముంటుంది, త్వరణం ఉంటుంది. దీని మీద ఏం చేస్తుంది అంటే టేబుల్ వ్యతిరేక దిశలో కనుక కలువ చేస్తుంది కాబట్టి ఘర్షణ బలం అనేది అప్పుడు ఏమవుతుంది అంటే రుణత్వరణాన్ని కలువ చేస్తుంది. ఘర్షణ బలమేమో త్వరణం, చలన దిశ ఏమో త్వరణం అనమాట. అంటే చలన దిశలో ఉంది అంటే దానికి త్వరణం ఉన్నట్లు. ఆ త్వరణానికి రుణత్వరణం కలువ చేసేది ఏంటి అంటే ఘర్షణ బలం. అలానే ఈ ఘర్షణ బలం ఎన్ని రకాలుగా మనం గమనిస్తాము అంటే 3 రకాలు. అవి ఏంటి అంటే స్థైతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ లేదా గతిక ఘర్షణ, అలానే ప్రవాహి ఘర్షణ. ఘర్షణ బలాలు మనం ఎన్ని రకాలుగా గమనిస్తాము అంటే 3 రకాలు. స్థైతిక ఘర్షణ, దొర్లుడు లేదా గతిక ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్. అలా మనకి 3 రకాల్లో స్థైతిక ఘర్షణ. స్థైతిక అంటే ఏంటి అంటే స్థితి, ఇంకా అలా నిశ్చలంగా ఉంటుంది, మారదు. అంటే బుక్ని నేను ఇలా పెట్టేశాను టేబుల్ మీద. బుక్ ఇలా పెట్టేసినప్పుడు టేబుల్ మీద, ఇదే టేబుల్ అనుకుంటే ఇలా పెట్టేసినప్పుడు ఏమవుతుంది, ఈ పుస్తకం యొక్క తలము టేబుల్ యొక్క తలము 2 స్పర్శలో ఉన్నాయి. ఇక్కడ మనకి స్పర్శలో ఉన్నాయి కానీ ఇది కదలటం లేదు. కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఒక వ్యతిరేక బలాన్ని కలుగ చేస్తుంది. అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఒక తలంపై మరొక తలం కలుగు చేసే, వ్యతిరేక దిశలో కలుగు చేసే బలాన్ని ఏమంటాము అంటే స్థైతిక బలము. స్థైతిక బలం అంటే నిశ్చల స్థితిలో ఉంటుంది. ఇప్పుడు సపోజు నేను ఒక చెక్క ముక్క తీసుకున్నానండి, అంటే ఒక టేబుల్ మీద చెక్క ముక్క తీసుకున్నాను. అలానే థర్మోకోల్ బాల్ అంటే మనకు తెలుసుగా వెయిట్లెస్, చాలా తక్కువ ఉంటుంది. థర్మోకోల్ బాల్ని చెక్క ముక్కని రెండింటి మీద ఒకే బలం ప్రయోగించాను. థర్మోకోల్ బాల్ అంటే మనము కొంచెం గాలి పెరిగితే చాలు, మనం కొంచెం ఫ్యాన్ వేస్తే చాలా ఏమవుతుంది, అది దాని అది వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాతావరణంలో ఉన్న గాలికి అది ముందుకు వెళ్ళిపోతుంది, కానీ చెక్కదిమ్మ వెళ్ళదు. అలాంటిది ఒకటేమో ఎక్కువ ద్రవ్యరాశి, ఒకటేమో తక్కువ ద్రవ్యరాశి. అలా రెండింటిని మనం తీసుకొని రెండింటి మీద ఒకే బలం ప్రయోగించినప్పుడు, రెండింటి మీద ఎక్కువ బలం ప్రయోగించినప్పుడు ఏది ముందుకు వెళ్తుంది, థర్మోకోల్ బాల్ త్వరగా వెళ్ళిపోతుంది. ఇదేమో చెక్కదిమ్మేమో స్లోగా వెళ్తుంది. ఎందుకని, మనము కలుగజేసే బలానికి ఈ థర్మోకోల్ బాల్ యొక్క స్పర్శాతలం కొద్దిగా, అలానే పుస్తకం యొక్క స్పర్శాతలము ఎక్కువ ఆక్రమిస్తుంది. అంటే దీని మీద కలుగజేసే ఘర్షణ బలం ఏమవుతుంది అంటే ఎక్కువ ఉంటుంది. ఘర్షణ బలం అనేది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం తర్వాత గమనిద్దాము. ఇక్కడ మనకి నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అప్లై చేసే, అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఇంకొక తలం ఇచ్చే బలాన్ని ఏమంటాము అంటే స్థైతిక ఘర్షణ. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఒక తలం మరొక తలంపై కలుగజేసే బలం. ఇక్కడ ఏమవుతుందంటే నిశ్చల స్థితిలో ఒక బలం వరకు దీన్ని కదిలించాలి అంటే మనకి ఒక 10 న్యూటన్లు కావాలనుకోండి. నేను 2 న్యూటన్లే అప్లై చేశాను. నేనేం అప్లై చేశాను, 2 న్యూటన్లే అప్లై చేశాను. 2 న్యూటన్లు అప్లై చేస్తే కదులుతుందా? ఇప్పుడు దీన్ని ఇలా ఊరిని ఇట్లా అన్నాను, కదులుతుందా? కదలదు. మళ్ళీ కొంచెం పెంచాను, కదులుతుందా? కదలదు. థర్మోకోల్ బాల్ని ఇలా అనగానే కదులుతుంది. అదే బలం చెక్కదిమ్మ మీద కలుగజేశాను అనుకోండి, కదులుతుందా? కదలదు. ఇంకొంచెం పెంచాను, కదలదు. ఎంతవరకు అది కదలకుండా ఉంటుందో
అంటే మనము దానికి ఎంత అప్లై చేయాలో అంతవరకు బలం అనేది మనం అప్లై చేసినా కానీ, అంటే 10 న్యూటన్లు దీనికి కావాలంటే 10 కన్నా 9 న్యూటన్లు అప్లై చేసినా 8 కానీ 6 కానీ 2 కానీ ఎన్ని న్యూటన్లు అప్లై చేసినా ఇదేం కాదు, కదలదు. ఎప్పుడు కదులుతుంది? 10 న్యూటన్ల బలము ఉపయోగించినప్పుడు మాత్రమే కదులుతుంది. అంటే 10 న్యూటన్లు ఉపయోగించినప్పుడు మాత్రమే కదిలి దానికన్నా తక్కువ ఉన్నప్పుడు కదలకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఘర్షణ బలం ఎక్కువ ఉంది. దీనికి ఏమవుతుంది అంటే ఘర్షణ బలము ఎక్కువ ఉంది. అప్పుడు అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుపై మనకి కలుగజేసే ఘర్షణ బలాన్ని ఏమంటున్నాము అంటే స్థైతిక ఘర్షణ. ఇలా ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మనం దాన్ని దాటి అప్లై చేసినప్పుడు అదేమవుతుంది, ఇది చలన దిశలోకి వస్తుంది. చలన దిశలో ఉన్నప్పుడు కూడా ఘర్షణ బలం కలుగజేస్తుంది. మనకి ఇందాక మనం గమనించామండి, 2 వస్తువుల ఉపరితలాలు ఒకదాని మీద ఒకటి స్పర్శలో ఉండాలి, ఇంకొకటి కదులుతూ ఉంటే ఈ కదులుతున్న దిశకి వ్యతిరేక దిశలో కలుగజేసేది ఏమనుకున్నాము, ఘర్షణ బలము అనుకున్నాం. అంటే కదలకుండా కొంతసేపు ఉండగలుగుతుంది, తర్వాత మనం బలం కలుగజేసినప్పుడు ఏమవుతుంది, అది ముందుకు వెళ్తుంది. కదలకుండా ఉన్నప్పుడు ఉపరితలం కలుగజేసే ఘర్షణ బలాన్ని ఏమంటాము అంటే స్థైతిక ఘర్షణ బలం. కదులుతున్నప్పుడు కలుగజేసేది ఏంటి అంటే దొర్లుడు ఘర్షణ బలము లేదా గతిక ఘర్షణ బలం. చలన దిశలో ఉన్నప్పుడు, వస్తువు చలన దిశలో ఉన్నప్పుడు తలము కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే దొర్లుడు ఘర్షణ లేదా గతిక ఘర్షణ. స్థైతిక ఘర్షణని మనం ఎక్కడ గమనిస్తాము అంటే బుక్ టేబుల్పై నిశ్చల స్థితిలో ఉన్న బుక్, నేను ఇలా నుంచున్నాను, భూమి ఏం చేస్తుంది నా మీద, నేను భూమి 2 స్పర్శలో ఉన్నాము. అప్పుడు భూమి నాపై ఘర్షణ బలాన్ని కలుగజేస్తుంది. నుంచోవడానికి అంటే నేను నుంచోవడానికి భూమి కలుగజేసే ఘర్షణ బలము ఎక్కువ ఉండటం వల్ల నేను నుంచొని ఉండిపోయాను. ఆ ఘర్షణ బలం కన్నా నేను ఎక్కువ చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను కదులుతూ ఉంటాను. వస్తువు చలన దిశలో ఉంది అంటే ఇక్కడున్న ఘర్షణ బలానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చలన దిశలో ఉంటుంది. చలన దిశలో ఉన్నప్పుడు కూడా ఘర్షణ బలం ఉంటుంది. చలన దిశలో ఉన్నప్పుడు ఉన్న ఘర్షణ బలాన్నేమో గతిక ఘర్షణ లేదా దొర్లుడు ఘర్షణ అంటాం. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఉన్న ఘర్షణ ఏమంటాము అంటే స్థైతిక ఘర్షణ అంటాం. అలానే ప్రవాహి ఘర్షణ. ప్రవాహి ఘర్షణ అంటే ఏంటి అంటే వస్తువులు ఒక ప్రవాహంలో, ప్రవాహము అంటే ఏంటి అంటే ప్రవాహాలు, ద్రవాలు వాయువులు ఒక చోట నుండి ఇంకో చోటకి కదిలే వాటిని ఏమంటాము అంటే ప్రవాహాలు అంటాం. ప్రవాహాలు ఏంటి అంటే ద్రవాలు వాయువులు. ద్రవాల్లో కానీ వాయువుల్లో కానీ ఒక వస్తువు కదులుతుంది అనుకోండి, ద్రవంలో ఒక వస్తువు కదులుతుంటే వస్తువు యొక్క తలం ద్రవం యొక్క తలం 2 కూడా స్పర్శలోనే ఉంటాయి కదా. ఆ వస్తువు కదులుతున్నప్పుడు ద్రవంలో కానీ వాయువులో కానీ ఒక ప్రవాహంలో వస్తువు కదులుతూ ఉంటే, వస్తువు ఉపరితలంపై ప్రవాహం కలుగజేసే బలం, ప్రవాహం కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే ప్రవాహి ఘర్షణ బలము అంటాం. ఇక్కడ మనకి అంటే దేన్నైనా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఘర్షణ బలం ఉంటుంది, కదులుతున్నప్పుడు ఘర్షణ బలం ఉంటుంది. కదులుతున్నప్పుడు ఘర్షణ బలము 2 తలాలు ఒకదానికొకటి స్పర్శలో ఉన్నప్పుడు ఈ తలం అంటే ఒకటి చలన దిశలో ఇంకొకటేమో మామూలుగా నిశ్చల స్థితిలో ఉంటుంది. ఇక్కడ ప్రవాహంలో వస్తూ ఉన్నప్పుడు ప్రవాహం కలుగజేసేది, ప్రవాహం కలుగజేసే ఘర్షణ బలాన్నేమో ప్రవాహి ఘర్షణ అంటాము. ఒక తలంపై ఇంకొక వస్తువు కదులుతున్నప్పుడు ఆ వస్తువు అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే దొర్లుడు ఘర్షణ లేదా గతిక ఘర్షణ. అలానే వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు తలం కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే స్థైతిక ఘర్షణ. అంటే ఘర్షణ అంటే ఏంటి అంటే ఒక తలము ఇంకొక తలంపై కలుగజేసేది. ఈ తలం ఏమవుతుంది, నిశ్చలంగా ఉంటుంది.
నిశ్చలంగా ఉంటుంది. అది కూడా నిశ్చలంగా ఉంటే అప్పుడు స్థైతిక ఘర్షణ. రెండవది గతిక ఘర్షణ. వస్తువు మనకి చలన దిశలో ఉంది, ఇంకొక తలమేమో నిశ్చల స్థితిలో ఉంది. ఒక తలం నిశ్చల స్థితిలో, ఒక తలమేమో గమన దిశలో ఉంది. అప్పుడు కలుగజేసే బలాన్ని ఏమంటున్నాము అంటే, నిశ్చల స్థితిలో ఉన్నది కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే దొర్లుడు ఘర్షణ లేదా గతిక ఘర్షణ. అలానే ప్రవాహం కదులుతూ ఉంటుంది. అంటే ఒక కదులుతుంది, దానిలో వస్తువు కూడా కదులుతుంది, రెండు కదులుతున్నాయి. రెండు కదులుతున్నప్పుడు ప్రవాహం కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే, వస్తువు కాదు కలుగజేసేది, ప్రవాహం కలుగజేసే బలాన్ని ఏమంటాము అంటే ప్రవాహి ఘర్షణ. మనకి ఏరోప్లేన్స్, పక్షులు గాలిలో ఎగురుతూ ఉంటాయి కదా. పక్షులు గాలిలో ఎగిరేటప్పుడు ఏం చేస్తాయి? బలాన్ని కలుగు చేస్తాయి. పక్షులు గాలిలో ఎగిరేటప్పుడు పక్షిపై గాలి కలుగు చేసే బలం ప్రవాహి ఘర్షణ బలం. అలానే విమానాలు గాలిలో ఎగిరేటప్పుడు వాటి మీద కూడా ఏ బలం ఉంటుంది అంటే ఘర్షణ బలం, ప్రవాహి ఘర్షణ బలం. ఈ రెండిట్లో కూడా ప్రవాహి ఘర్షణ బలం. కానీ ప్రవాహి ఘర్షణ బలం అనేది ఏంటి అంటే వ్యతిరేక దిశలో కూడా, వస్తువు చలన దిశకి వ్యతిరేక దిశ. అంటే చలనాన్ని ఏం చేస్తుంది? ఆపేస్తుంది. అంటే దాని కదలికను ఆపేయడానికి ట్రై చేస్తుంది. ఆపేయడానికి ట్రై చేసింది అంటే త్వరగా వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. కాబట్టి ఘర్షణ బలం అనేది ఏంటి అంటే ఒక నిరోధక బలం. నిరోధక బలము అంటే ఏంటి? ఆపివేసే బలం అనమాట. ఈ ఘర్షణ బలం ఆపివేసే బలం. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి మనకి ఏవైనా ట్రై చేస్తాయి అంటే పక్షులు కానీ విమానాలు కానీ అవి వెళ్ళేటప్పుడు గాలి ఎక్కువ నిరోధించింది అనుకుంటే త్వరగా వెళ్ళలేవు కదా. అవి త్వరగా వెళ్ళడం కోసం, ప్రవాహి ఘర్షణని తగ్గించుకోవడం కోసం వాటి యొక్క ఆకృతి, పక్షుల యొక్క ఆకృతి, విమానాల యొక్క ఆకృతి, వాటి వలన ఆకృతి వలన ఏం చేస్తాయంటే ప్రవాహి ఘర్షణని తగ్గించుకునే విధంగా పక్షి యొక్క ఆకారం, విమానం యొక్క ఆకారం ఉంటుంది. పక్షి యొక్క ఆకారం, విమానం యొక్క ఆకారము మనం గమనిస్తే ఒకేలాగా ఉంటాయి. మనకి పక్షులు ఇలా ఉంటాయి కదా, విమానం కూడా ఇలానే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఘర్షణ బలాన్ని ఏం చేస్తాయి? ఈ ఉపరితలంపై గాలి నిరోధించకుండా తక్కువ గాలి ఉండేలాగా, తక్కువగా ఉండేటట్లుగా చూసుకుంటాయి అన్నమాట. అలా విమానం ఆకారం గమనించినా కానీ అంటే ఈ గాలి ఎక్కువ దీని మీద పడకుండా కొద్దిగా ఉపరితలం మీదనే ఈ గాలి తగిలేలాగా చేస్తారు. అప్పుడు ప్రవాహి ఘర్షణ తక్కువ ఉంటుంది, త్వరగా ఇది వెళ్ళడానికి వీలవుతుంది అనమాట. అలా ప్రవాహి ఘర్షణని నిరోధించుకొని అంటే వాటి ఆకృతి వలన నిరోధించుకుంటాయి. వాటి ఆకారం వలన విమానాలు, పక్షులు వాటి ఆకారాన్ని ఆధారంగా చేసుకొని ప్రవాహి ఘర్షణ తగ్గించుకొని అవి ముందుకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలా వస్తువు చలన దిశలో ఉండాలి అంటే దాన్ని వ్యతిరేకించే బలం ఏంటి అంటే ఘర్షణ బలం. ఎప్పుడు వ్యతిరేకిస్తుంది ఘర్షణ బలం అనేది? రెండు తలాల స్పర్శలో ఉన్నప్పుడు. అలా స్పర్శలో ఉన్నప్పుడు అప్లై చేసే ఘర్షణ బలం మనం ఎన్ని రకాలుగా గమనించాం? 3 రకాలు. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు, అదే వస్తువు కదులుతూ ఉన్నప్పుడు, అలానే వస్తువు ఉపరితలం రెండు కదులుతున్నప్పుడు ప్రవాహాలు కలుగజేసే బలం. వీటిలో గమనిస్తే ఏ బలం ఎక్కువగా ఉంటుంది అంటే స్థైతిక బలం. స్థైతిక ఘర్షణ బలం దొర్లుడు ఘర్షణ కన్నా ఎక్కువ. దొర్లుడు ఘర్షణ ప్రవాహి ఘర్షణ కన్నా ఎక్కువ. అందుకని తేలికైనవన్నీ కూడా అంటే ప్రవాహాలు అనేవి తేలికగా ఉంటే అక్కడే ఉండిపోవు. కాబట్టి కొద్దిగా బలాన్నే కలుగ చేస్తాయి. ప్రవాహి ఘర్షణ బలం కొద్దిగా ఉంటుంది. దానికన్నా ఎక్కువ బలం దేనికి ఉంటుంది అంటే దొర్లుడు ఘర్షణ.
దొర్లుడు ఘర్షణ కన్నా ఎక్కువ ఏముంటుంది అంటే స్థైతిక ఘర్షణ. స్థైతిక ఘర్షణ అంటే ఏంటి? నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కలుగజేసే ఘర్షణ బలం. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దీనికి ఒక హద్దు ఉంటుంది, హద్దు వరకే ఇది నిశ్చల స్థితిలో ఉంటుంది. ఆ హద్దు దాటి అంటే ఘర్షణ బలం ఒక హద్దు ఉంటుంది అనమాట. ఆ హద్దు దేని వల్ల వస్తుంది అంటే దానంతటదే వస్తుంది. అందుకనే స్థైతిక ఘర్షణ బలాన్ని ఏమంటాము అంటే సర్దుబాటు బలము. దానంతటదే సర్దుబాటు చేసుకుంటుంది స్థైతిక ఘర్షణ. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఈ టేబుల్ కలుగజేసే బలం ఎంతవరకు, దీనికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశిని బట్టి దానికి మన ఘర్షణ బలం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా స్థైతిక ఘర్షణ అనేది ఏంటి అంటే ఎక్కువ బలం ఉంటుంది. అదే వస్తువు చలనిస్తుంటే ఏమవుతుంది, వస్తువు యొక్క బలం అనేది ఎక్కువైంది, ఘర్షణ బలం తక్కువైంది. కాబట్టి స్థైతిక ఘర్షణ కన్నా తక్కువ ఏముంటుంది, దొర్లుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? ఘర్షణ బలం ఎక్కువ ఉంటేనే అది నిశ్చల స్థితిలో ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉంది అంటే ఘర్షణ బలం ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. కాబట్టి నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఉండే ఘర్షణ ఏమన్నాం? స్థైతిక ఘర్షణ అన్నాం. కాబట్టి స్థైతిక ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. అది కదులుతూ ఉంది అనుకోండి, కదులుతున్నప్పుడు ఘర్షణ బలం తగ్గి బలం పెరిగింది అని అర్థం. అంటే ఘర్షణ బలం కదులుతూ ఉన్నప్పుడు ఉన్న ఘర్షణ ఏమన్నాం? దొర్లుడు ఘర్షణ అన్నాం. కాబట్టి కదులుతున్నప్పుడు దానికి ఘర్షణ బలం తక్కువ ఉంటుంది. అలానే ప్రవాహి ఘర్షణ, ఇంకా ప్రవాహాలు చాలా తేలిగ్గా ఉంటాయి, ఆ తేలిగ్గా ఉండేవి ఘర్షణ బలాన్ని ఇంకా తేలిగ్గా ఉంటాయి. కాబట్టి ప్రవాహి ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మూడిట్లో మనం స్థైతిక ఘర్షణ బలము ఎలా ఉంటుంది అంటే దానంతటదే సర్దుబాటు చేసుకునే బలం. ఇలా మనకి ఘర్షణ బలాలు అనేవి 3 రకాలు. మనం ఘర్షణ అనే పాఠాన్ని చూస్తున్నామండి. ఘర్షణ బలం అనేది ఒక స్పర్శా బలం. 2 తలాలు స్పర్శలో ఉన్నప్పుడు కలుగజేసే బలం. ఎలా కలుగజేస్తుంది అంటే వస్తువు చలన దిశకు వ్యతిరేక దిశలో కలుగజేసేది. అలాంటి ఘర్షణ బలం ఎన్ని రకాలుగా మనం గమనించాము అంటే 3 రకాలుగా గమనించాము. అవి స్థైతిక, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. వాటిలో ఎక్కువ బలం దేనికి ఉంటుంది అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్థైతిక ఘర్షణ ఎక్కువగా ఉంటుంది, దొర్లుడు ఘర్షణ తక్కువ ఉంటుంది, ప్రవాహి ఘర్షణ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ప్రవాహాలు కలుగజేసే వస్తువు ఉపరితలంపై ప్రవాహాలు కలుగజేసేది ప్రవాహి ఘర్షణ. వస్తువు చలన దిశకు వస్తువు యొక్క మరొక వస్తువు ఉపరితలం కలుగజేసే బలం దొర్లుడు ఘర్షణ. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కలుగజేసే బలాన్ని ఏమంటామంటే స్థైతిక ఘర్షణ. ఇలా 3 ఘర్షణలో అసలు ఈ ఘర్షణ అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇప్పుడు గమనిద్దామండి. మనం ఇప్పటివరకు ఏం గమనించాం? ఘర్షణ బలం అంటే ఏంటి, ఘర్షణ బలాల్లో రకాలేంటి, వాటిలో ఏది ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాం. ఇప్పుడు మనం ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు అవి అభిలంబ బలం, మనకి ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే అభిలంబ బలము, అలానే గరుకుతలం. అభిలంబ బలము, గరుకుతలం అనేది మనం చూద్దాం ఎలా ఆధారపడి ఉంటుంది అనేది. మొట్టమొదటిగా అభిలంబ బలం చూద్దాం. అభిలంబ బలము అంటే ఏంటి అంటే ఒక తలానికి మరొక తలం లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటాము అంటే అభిలంబ బలం. ఒక తలానికి ఇంకొక తలం లంబంగా పనిచేసే బలాన్ని ఏమన్నాము అంటే అభిలంబ బలం. ఒక తలముపై మరొక తలము వ్యతిరేక దిశలో కలుగజేసే బలం ఘర్షణ బలం. ఒక తలంపై మరొక తలము లంబంగా పనిచేసేది అభిలంబ బలం. ఒక తలంపై మరొక తలము వ్యతిరేక దిశలో, అంటే ఈ తలం ఏం చేస్తుంది, వ్యతిరేక దిశలో కలుగజేసే బలాన్ని ఏమన్నామంటే ఘర్షణ బలం. ఇప్పుడు మనకి సపోజ్ మనము ఒక
అదే ఇసుక తీసుకున్నాం. ఇసుకలో ఇదే ఇసుక అనుకోండి, ఒక ఇటుకరాయిని పెట్టాం, కొంచెం లోతుకి వెళ్తుంది. ఇంకొక ఇటుకరాయిని పెట్టాం, ఏమవుతుంది, ఇంకా లోతుకి వెళ్తుంది. అంటే ఇక్కడ అభిలంబ బలం ఏమైపోయింది, పెరిగింది. ఈ ఒక ఇటుకని కదిలించడానికి, రెండు ఇటుకలను కదిలించడానికి ఒకే బలమా? ఇక్కడ రెండు ఇటుకలను కదిలించాలంటే ఎక్కువ బలం ఉపయోగించాలి. ఎందుకని? రెండు ఇటుకలు ఉపయోగించినప్పుడు దీని మీద ఇసుక కలుగజేసే ఘర్షణ బలం ఉంది చూసారా. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కూడా ఘర్షణ బలం ఉంటుంది అనుకున్నాం కదా. ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఇసుక కలుగజేసే ఘర్షణ బలం ఎక్కువ, కాబట్టి మనం ఎక్కువ బలం ప్రయోగిస్తేనే దీన్ని కదిలించగలుగుతాం. ఇక్కడ ఒక ఇటుకపై ఘర్షణ బలం ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. ఒక ఇటుకపై ఘర్షణ బలం రెండు ఇటుకలపై ఘర్షణ బలం కంపేర్ చేస్తే రెండు ఇటుకలపై ఘర్షణ బలం ఎక్కువ, ఒక ఇటుకపై ఘర్షణ బలం తక్కువ. అంటే ఇక్కడ ఘర్షణ బలం ఎక్కువైంది కాబట్టి మనం ఘర్షణ బలం ఎక్కువైంది అంటే వ్యతిరేక బలం ఎక్కువైంది. వ్యతిరేకం ఎక్కువైంది అంటే దానికన్నా ఎక్కువ కలుగజేయాలి కదా. కాబట్టి మనం ఎక్కువ కలుగజేస్తే దీన్ని చలన దిశలోకి మారుస్తాం. ఇది దేనివల్ల అంటే అభిలంబ బలం. ఇది ఎందుకు కదలలేకపోయింది అంటే ఈ రెండు ఇటుకలు లంబంగా కలుగు చేసే బలాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు దీనికి ఘర్షణ బలం కూడా ఏమవుతుంది అంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ రెండు ఇటుకలను కదిలించడం అనేది మనము కష్టమవుతుంది. ఇక్కడ మనము ఏమి గమనిస్తున్నామంటే ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది వాటిని గమనిస్తున్నామండి. వాటిలో దేన్ని గమనిస్తున్నామంటే అభిలంబ బలం అంటే లంబంగా కలుగు చేసే బలం. ఒక ఇటుక అయితే అభిలంబ బలం కొద్దిగా, రెండు ఇటుకలు అయితే అభిలంబ బలం ఎక్కువ. అంటే అభిలంబ బలం ఎక్కువయ్యే కొద్ది ఘర్షణ బలం కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అందువల్ల మనం కదిలించడం కూడా ఏమవుతుంది అంటే చలన దిశలోకి తీసుకురావడం కూడా కష్టం అవుతుంది. అంటే ఘర్షణ బలం అనేది అభిలంబ బలానికి ఎలా ఉంటుంది అంటే అభిలంబ బలం పెరుగుతుంటే ఘర్షణ బలం కూడా పెరుగుతూ ఉంటుంది. ఘర్షణ బలము అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతము అంటే ఏంటి అంటే ఒకటి పెరుగుతుంటే ఇంకొకటి కూడా పెరుగుతుంది. అభిలంబ బలం పెరుగుతుంటే ఘర్షణ బలం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాల్లో అభిలంబ బలము అంటే పెద్ద వస్తువును, ఒక పెద్ద పెట్టె ఉంది, పెద్ద పెట్టెను కదిలించాలి అంటే చలన దిశలోకి తీసుకురావాలి అంటే దీని యొక్క అభిలంబ బలం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఘర్షణ బలం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఒక ఇద్దరు ముగ్గురం కలిసి తోయాలి, అప్పుడు మాత్రమే అది కదులుతుంది. ఒక్కళ్ళ యొక్క బలం అనేది సరిపోదు. అలానే రెండవది గరుకుతలం. మనం ఏ తలాన్నైనా గమనిస్తే ఇలా ఎత్తు పల్లాలు ఉంటాయండి. ఇప్పుడు ఇది మనకి బోర్డు చూసాం, బోర్డు ఇలా ప్లెయిన్గా ఉంది, కానీ దానిలో కూడా ఏముంటాయి, మనకి మైక్రోస్కోప్తో చూస్తే మన కంటికి కనిపించవు ఎత్తుతలాలు. మన ఎత్తుతలాలు అనేవి ప్రతి వస్తువు యొక్క ఉపరితలంపై ఉంటాయి ఎత్తుతలాలు. కొన్నిటి మీదేమో బాగా ఎక్కువగా ఉంటాయి, కొన్నిటి మీదేమో తక్కువ ఉంటాయి. ప్రతి ఉపరితలం మీద ఏముంటాయి, ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మన ఘర్షణ బలము అంటే ఏంటి, రెండు ఉపరితలాలు స్పర్శలో ఉన్నప్పుడు కదా. అంటే పైన తలంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, కింద తలంలో ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి. ఇవి కనుక తక్కువ ఉన్నాయి అనుకోండి, తక్కువ ఉంటే ఒకదాని మీద ఒకటి ఈజీగా కదులుతుంది, ఎక్కువ ఉంటే ఒకదానికి ఒకటి ఫిక్స్ అయిపోయి కదలడం అనేది తక్కువ అవుతుంది. ఎత్తు పల్లాలు ఎక్కువ ఉన్నదేమో గరుకుతలం, ఎత్తు పల్లాలు తక్కువ ఉన్నదేమో నునుపుతలం. నునుపుతలంపై కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి, కానీ గరుగుతలంతో కంపేర్ చేస్తే గరుగుతలం పైనేమో ఎక్కువ ఎత్తు పల్లాలు ఉంటాయి, నునుపుతలం మీదేమో తక్కువ ఎత్తు పల్లాలు ఉంటాయి. అప్పుడు ఎక్కువ ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు వస్తువు యొక్క ఉపరితలం అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లాక్ అయిపోతుంది, ఇలా ఎత్తు పల్లాలు ఒకదానికి ఒకటి ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు గరుగుతలం మీద వస్తువును కదిలించాలంటే ఏమవుతుంది అంటే కష్టం అవుతుంది. అంటే గరుగుతలంపై కష్టమవుతుంది, మనం కదిలించాలి అంటే కదిలించడం కష్టమైంది అంటే కంపల్సరీ చలన దిశలోకి తీసుకురావడం కష్టమైంది అంటే ఘర్షణ బలం ఎక్కువ ఉంది అని అర్థం. చలన దిశలోకి తీసుకురాలేకపోతున్నాము అంటే ఘర్షణ బలం ఎక్కువ ఉన్నట్లు. కాబట్టి దీని మీద గరుగుతలంపై ఘర్షణ బలం ఎక్కువ.
అలానే నునుపు తలంపై ఘర్షణ బలం తక్కువ. ఘర్షణ బలం లేదు అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అందుకనే నీళ్లు పడినప్పుడు ఏమవుతుంది అంటే నునుపు తలం అయిపోతుంది అనమాట. అదే నీళ్లు పడితే ఇంకా నునుపు తలం అయిపోతుంది. అప్పుడు ఘర్షణ బలం అంటే కింద భూమి మన ఆపేసేది తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోతాం, జారి పడిపోతాం అనమాట. మనం జారి పడిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ కింద నున్నగా ఉంది. అంటే నున్నగా ఉంది అంటే ఘర్షణ బలం తక్కువ ఉంది. మనం త్వరగా వెళ్తున్నాము అంటే ఘర్షణ బలం తక్కువ ఉన్నట్లండి. అంటే జారి కింద పడిపోవటానికి, ఒక వస్తువు ఈజీగా దొరలటానికి వాటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈజీగా దొర్లుతున్నది, చలనదిశ ఎక్కువైంది అంటే ఘర్షణ బలం తక్కువ ఉంది. కాబట్టి నునుపు తలంపై ఘర్షణ బలం తక్కువ, గరుకు తలంపై ఘర్షణ బలం అనేది ఎక్కువ. ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు రెండు: అవిలంబ బలము, గరుకు తలం. అవిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది, గరుకు తలంపై ఘర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు కూడా ఏంటి అంటే ఘర్షణ బలాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఈ ఘర్షణ బలం మనకు అవసరమా అంటే ఘర్షణ బలం అనేది మనకి అవసరమే. ఇంతవరకు మనం ఏం గమనించాము అంటే ఘర్షణ బలం అంటే ఏంటి, ఘర్షణ బలాల్లో రకాలు, ఎక్కడ మన ఏ ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది, అలానే ఘర్షణ బలం ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది మనం గమనించాం. ఈ ఘర్షణ బలం అనేది మనకి అవసరమా అంటే అవసరమే. ఎందుకు అంటే మనం నడవడానికి ఉపయోగపడేది, అలానే భవనాలు నిర్మించడానికి, అలానే వడ్రంగి పనిచేసేవాళ్ళు, ఈ ఘర్షణ బలాన్ని ఉపయోగించుకుంటారు. అంటే పెన్నుతో రాయడానికి కూడా, పెన్నుతో రాయడానికి నేను ఇప్పుడు పెన్ను తీసుకున్నాను అనుకోండి, ఈ పెన్ను ఇలా పట్టుకుంటే మనకి ఇక్కడ పెన్ను అనేది ఇలా ఉండదు కదా. దీన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే మనం రాయగలుగుతాం, పట్టుకోకుండా రాయగలమా? లేదు. మనం పట్టుకుంటున్నాము అంటే అదే పెన్ను తలానికి మన చేతి తలానికి మధ్యలో ఉన్న ఘర్షణ బలం వల్ల అది అలా ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల మనం రాసుకోగలుగుతున్నాం. అంటే పెన్నుతో రాయడానికి కూడా ఏ బలం ఉపయోగపడుతుంది అంటే ఘర్షణ బలం. అలానే ఈ ఘర్షణ బలం అనేది అవసరమా అనేది అంటే వీటన్నిటిలో మనకు అవసరం, ఇంకా చాలా వాటిలో మనకు అవసరం అవుతుంది. కానీ కొన్ని యంత్ర భాగాలకు, కొన్ని యంత్రాలలో ఘర్షణ బలం అనేది అవాంఛనీయమైనది. అవసరం లేనిది. ఎందుకు అంటే ఘర్షణ బలం వల్ల యంత్ర భాగాలు పాడైపోతాయి. అలానే ఈ ఘర్షణ బలం ఏం చేస్తుంది అంటే ఉష్ణాన్ని జనిస్తుంది. మనం గమనిస్తే రెండు అరచేతులు కనుక ఇలా ఒకదానికి ఒకటి రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఉష్ణం విడుదలవుతుంది. అలానే అగ్గిపెట్టెను ఉపయోగించి అగ్గిపులను మండించడానికి కూడా ఏం ఉపయోగపడుతుంది, ఘర్షణ బలం. అంటే రెండు ఒకదానికొకటి ఇలా రబ్ చేసిన, రెండు ఉపరితలాలు ఒకదానికొకటి ఇలా రబ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రబ్ చేసినప్పుడు మనకు ఉష్ణం జనిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని అగ్గిపులను ఇలా గీచినప్పుడు ఏమవుతుందంటే అగ్గిపెట్టె యొక్క ఉపరితలము, అగ్గిపుల్ల యొక్క ఉపరితలం రెండు రాసుకుని ఏమవుతుంది అంటే ఆ ఉష్ణం అనేది జనిస్తుంది. అందుకోసమనే మనకి విమానాలు లేదా అంతరిక్ష నౌకలకు హీట్
షీల్డ్ని బిగిస్తారు. హీట్ షీల్డ్ అంటే ఏంటి అంటే విమానానికి ఒక ఉంటుంది. ఆ విమానానికి ఉన్న హీట్ షీల్డ్ ఏం చేస్తుందంటే వాతావరణ ప్రవాహి కలుగ చేసే ఘర్షణ బలం ఉంటుంది కదా, ఆ ప్రవాహి ఘర్షణ బలాన్ని వల్ల ఈ విమానం మీద ఉష్ణం జనించకుండా చూస్తుంది అనమాట. అంటే విమానం వాతావరణలోకి ప్రవేశించినప్పుడు ఉష్ణం జనించకుండా చూసేది అగ్గిపెట్టెలో అగ్గిపుల్లను మండించడానికి ఘర్షణ బలం. అలానే విమానాలు గనక వాతావరణంలోకి రాగానే విమానం వాతావరణం రెండూ కలిపి ఒక ప్రవాహి ఘర్షణ ఉంటుంది. ఆ ప్రవాహి ఘర్షణ వల్ల ఉష్ణం జనిస్తుంది. ఆ ఉష్ణం జనించకుండా ఏం ఉపయోగపడుతుంది అంటే హీట్ షీల్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలా మనకి ఘర్షణ బలం అనేది మనకి అవసరము ఉంటుంది, కొన్ని మనకి అనవసరమైనది అంటే యంత్రాల్లో వీటిలో మనకి ఈ ఘర్షణ బలం అనేది నిరుపయోగం, అంటే అది ఒక అవాంఛనీయమైన అవసరమైనది కాదు. అలానే ఈ ఘర్షణ బలం వల్ల ఉష్ణోగ్రత అనేది జనిస్తుంది. మనం గమనిస్తే ఈ ఘర్షణని మనం తగ్గించుకోవచ్చు. అలా కొన్ని చోట్ల అవసరం, కొన్ని చోట్ల అవసరం లేదు కదా. ఎక్కడ అవసరమో ఘర్షణ బలాన్ని అక్కడ పెంచుకోవచ్చు, ఎక్కడ అవసరం లేదో అక్కడ తగ్గించుకోవచ్చు. అంటే ఘర్షణని మనం ఏం చేయొచ్చు, పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయవచ్చు. ఎలా అనేది గమనిద్దాం. ఘర్షణ బలాన్ని తగ్గించుట, ఎత్తుపల్లాలు తగ్గించడం. ఎత్తుపల్లాల సంఖ్య పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. ఎత్తుపల్లాల సంఖ్య పెరిగింది అంటే గరుగుతలంపై ఘర్షణ బలం ఎక్కువ. ఎత్తుపల్లాలు తగ్గించాం, మనకి ఘర్షణ బలం అనేది తగ్గుతుంది అనమాట. అలా ఎత్తుపల్లాల సంఖ్యను మార్చడం వల్ల, అలానే మనకి బాల్ బేరింగ్ సూత్రం అంటారు. బాల్ బేరింగ్ సూత్రం అంటే మనకి ఒక ఫ్యాన్లో కానీ వీటిలో చూస్తే ఇలా వృత్తాకారపు తలాలు ఉంటాయి, వాటి మధ్యలో ఇలా ఉంటుందన్నమాట. ఒకదాని మీద ఇలా తిరుగుతూ ఉందనుకోండి, మధ్యలో బాల్ బేరింగ్స్ ఉంటాయి, ఎక్కువ తిరుగుతూ ఉంది. అప్పుడు ఈ బాల్ బేరింగ్స్ ఏమవుతాయి, అరిగిపోతాయి. అరిగిపోయినప్పుడు అంటే ఈ బాల్ బేరింగ్స్ ఈ రెండింటి మధ్యలో ఘర్షణ బలాన్ని కలుగ చేస్తూ ఉండడం వల్ల ఈజీగా తిరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే బాల్ బేరింగ్స్ తగ్గిపోయినాయో అంటే అరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వీటి కదలిక కూడా, అంటే రెండింటికి స్పర్శ ఉండాలి కదా, ఘర్షణ బలం తగ్గిపోతుంది. అప్పుడు ఇవి కదలడం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ధ్వని అనేది వస్తుంది, అంటే ఫ్యాన్ చెడిపోవడము, సౌండ్ రావడం జరుగుతుంది కదా. అప్పుడు ఏంటి, వాటి మధ్యలో ఏంటి అంటే బాల్ బేరింగ్స్ అనేవి అరిగిపోతాయి. ఈ బేరింగ్స్ కనుక తగ్గినాయి, సైజు తగ్గినాయి, ఈ రెండు యొక్క ఉపరితల స్పర్శ అనేది తగ్గిపోతుంది. ఇవి రెండు ఉండడం వల్ల ఘర్షణ బలము ఇక్కడ పనిచేసి ఘర్షణ బలం వలన ఈజీగా తిరుగుతుంది అనమాట. అలా లేకపోతే ఏమవుతుంది, బాల్ బేరింగ్ సరిగిపోతే అది తిరగదు, ధ్వని అనేది సౌండ్ అనేది వస్తుంది. అలా మనం ఈ బాల్ బేరింగ్ సరిగిపోకుండా ఏం చేస్తాము అంటే నూనెలు లేదా కందెనలు, గ్రీస్ లాంటి వాటిని పూస్తారు. ఘర్షణ బలం అనేది మనకి నూనెలు, కందెనలు ఇలాంటి వాటిని పూయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఘర్షణ బలం బాల్ బేరింగ్ అరిగిపోకుండా ఒకదానికొకటి స్పర్శాతలాన్ని పెంచుతుంది. అప్పుడు ఘర్షణ బలం ఏమవుతుందంటే పెరుగుతుంది. అలా ఘర్షణ బలాన్ని మనం ఇక్కడ పెంచుకోవడం కోసం ఏం చేస్తామంటే నూనెలు లేదా కందెనలు లేదా గ్రీజు లాంటి వాటిని పూస్తారు. మనకి జిమ్నాస్టిక్స్ ఉంటాయి. జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పట్టుకుంటారు కదా,
వాళ్ళు ఏం చేస్తారు, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు పౌడరు చేతులకి, జిమ్నాస్టిక్స్ చేసేవారు అరచేతులకు పౌడర్ రాసుకుంటారు. పౌడర్ రాసుకొని ఘర్షణ బలాన్ని తగ్గించుకుంటారు. అలానే క్యారమ్ బోర్డులో పౌడరు వేస్తుంటారు కదా, అలా క్యారమ్ బోర్డులో పై పౌడర్ చల్లడం వలన ఏమవుతుంది అంటే మనకి అది జారిపోకుండా ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశలో వెళ్ళడానికి, కాయిన్ మనం స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక దిశ మనం ఎంచుకుంటాం కదా, ఆ దిశలో వెళ్ళకుండా వేరే దిశలో వెళ్తుందంటే మనం ఇచ్చిన బలం కాకుండా బోర్డు ఇచ్చే బలము ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాని దిశ మార్చుకుంటుంది. అలా మార్చుకోకుండా మనం ఇచ్చిన బలమే ఉపయోగించుకోవాలి అంటే అక్కడ ఘర్షణ బలం తగ్గాలి. ఘర్షణ బలం తగ్గడం కోసం ఏం చేస్తాము అంటే పౌడర్ని చల్లుతారన్నమాట. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లి ఘర్షణ బలం తగ్గిస్తారు. వీటన్నిటిలో ఏంటి అంటే ఘర్షణ బలాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇలా మనకి ఘర్షణ బలాన్ని కొన్ని చోట్ల తగ్గించుకొని మనం ఉపయోగించుకుంటాం. అవసరమైన చోట తగ్గించుకున్నప్పుడు మనకి ఘర్షణ బలం అవసరము. ఘర్షణ బలం ఎప్పుడు అవసరం అంటే ఘర్షణ బలం అనేది ఎందుకు తగ్గించుకుంటామంటే చలనాన్ని పెంచుకోవడం కోసం. ఘర్షణ బలం పెంచుకున్నాము అంటే చలనము తగ్గించడం కోసం. అంటే మనకి చలనాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఘర్షణ బలం అనేది తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఘర్షణ బలాన్ని మనం తగ్గించడము పెంచడం అనేది చేయవచ్చు. ఇదండి మనం గమనిస్తే మనం ఈ పాఠంలో ఏమేమి గమనించాము అంటే ఘర్షణ బలం అంటే ఏంటి, ఘర్షణ బలాల్లో రకాలేంటి, ఈ ఘర్షణ బలం అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది, అలానే ఘర్షణ బలం అనేది మనకి అవసరమా, ఈ ఘర్షణ బలాన్ని మనం తగ్గించుకోవడం పెంచుకోవడం ఎలా చేయాలి అనే విషయాల్ని గమనించాం. ఎక్కువగా మనం దీని మీద ఒక క్వశ్చన్ ఏ సెంటెన్స్ మీద కనిపిస్తుంది అంటే స్థైతిక ఘర్షణ అనగా ఏ బలము, లాస్ట్ అదే టెట్లో మనకి వచ్చినది ఏంటి అంటే స్థైతిక ఘర్షణ అనేది సర్దుబాటు బలం. అలానే ఘర్షణ బలం ఎప్పుడు ఉపరితల వైశాల్యంపై ఆధారపడదు. ఉపరితల స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. దేనిపై ఆధారపడుతుంది అంటే అభిలంబ బలంపై. పీడనం మళ్ళీ స్పర్శ వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఘర్షణ బలం మటుకు ఉపరితల స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. ఇది మనము అంటే వీటిని ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఘర్షణ బలాల్లో రకాల మీద కానివ్వండి లేదా ఘర్షణ బలం ఆధారపడే అంశాల మీద ఎక్కువగా గమనిస్తున్నాం. అలానే ఘర్షణను ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ పెంచుకోవాలి వాటి మీద కూడా క్వశ్చన్లు అనేవి ఉంటాయి. ఇది మనకి 8th క్లాస్లో ఘర్షణ అనే పాఠం.